హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇదైతే మా ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజ అన్నమాట. చాలా బాగానే జరిగింది. ఆ రోజైతే నేను పొంగల్ నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి. ఇంట్లో తులసమ్మని పెట్టుకొని పూజ చేశాను. అంటే బయట మాకు చాలా వర్షం పడుతుంది. సో ఆ వర్షానికి బొట్లు పెట్టినా కూడా అవి ఉండవు కదా, అందుకోసం అని చెప్పి ఇంట్లోనే పెట్టుకొని దీపం పెట్టినా కూడా కొండెక్కిపోతుంది. అందుకని చెప్పి ఇంట్లోనే తులసమ్మని పెట్టుకొని పూజ చేసుకున్నాను. నెక్స్ట్ డే తీసుకెళ్ళి మళ్ళీ బయటని పెట్టేశాను అనమాట. సో ఇలా తులసమ్మకి కూడా చక్కగా పూజ చేసుకొని ఇంట్లో కూడా పూజ అది చేసుకొని ఫినిష్ చేసేసాను. కొబ్బరికాయ అరటిపళ్ళు చూపించి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని మా ఫస్ట్ వారం పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పారనమాట, కాళీమాత టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ క్యాంట్లో ఉండే టెంపుల్ అని చెప్పి. సో అయితే వెళ్ళి ఆ అమ్మవారిని కూడా దర్శించుకుందాం అని చెప్పి వెళ్దామని చెప్పి బయలుదేరాం అనమాట. ఇక వెళ్ళేసరికి గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతమైన వాతావరణంతో ఉందన్నమాట. ఎటు చూసినా కూడా గ్రీనరీగా, క్యాంట్ అంటేనే గ్రీనరీగా ఉంటుంది ఆబ్వియస్లీ. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా, టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బయటను కూడా మేము బయటకు వెళ్తున్నప్పుడు టెంపుల్స్ చూస్తాం కదా, ఎంత బ్యూటిఫుల్గా కార్వింగ్ చేస్తారంటే ఈ ఆర్కిటెక్చర్ చాలా ఎక్సలెంట్ అని చెప్తాను నేనైతే. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ ద్వారం. వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. అయితే మేము ఫస్ట్ వెళ్ళిపోయాం, నేను పిల్లలు. మా పిల్లలకి కూడా ఆ రోజు బ్యాగ్లెస్ డే అని చెప్పి స్కూల్కి వెళ్ళలేదన్నమాట. సో బ్యాగ్లెస్ డే అని చెప్పి మేము స్కూల్కి వెళ్ళలేదు. ఇంకప్పుడు గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి లోపలికి ఎంటర్ అవుతున్నసరికి అటు ఇటుగా కూడా అమ్మవార్ల దర్శనాలు అయితే అయినాయి. చాలా బాగుంది గుడి అయితే. ఇలా అమ్మవారి నించొని ఉన్నట్టుగా బొమ్మలు అయితే చెక్కున్నాయన్నమాట. చూసారా ఎంత బాగుందో కదా. ఇదంతా ఎంట్రన్స్లోనే ఉంటుంది, ఇదంతా కూడా చాలా బాగుంది. సో తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం, గజస్తంభానికి పూజ చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం అనమాట. మేమైతే ఇంటి నుంచి వెళ్ళాం. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రమ్మని చెప్పి పిలిస్తే వస్తాను, మీరు ఫస్ట్ వెళ్ళి మీరు పూజ చేసుకోండి అని అన్నారనమాట. సరే అయితే మేము వెళ్ళి మా పూజ అంతా అయిపోయింది. ఇంకా రాలేదు, అలా వెయిట్ చేస్తూ ఉన్నాం వస్తారేమో అని చెప్పి. సో ఇదైతే గుడి లోపల అమ్మవారు. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడైతే చాలా అంటే అప్పుడు లోపల లైట్స్ ఏమీ లేవు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో అంటే చాలా బాగుందన్నమాట. చాలాసేపు మేము బయటే ఉండిపోయాము, లోపలికి వెళ్ళొచ్చా లేదా తెలియక. పర్వాలేదు వెళ్ళొచ్చు అని చెప్పారు అక్కడ. సో అప్పుడు మేము లోపలికి వెళ్ళాం అనమాట. లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చి ఉన్నానే కానీ ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అమ్మవారి టెంపుల్ అయితే, అమ్మవారైతే మాత్రం చాలా అంటే అలా తిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది, మంచి దర్శనం అయింది మాకైతే. ఇదంతా కూడా లోపల అమ్మవారివి ఫొటోస్, అన్ని దేవుళ్ళవి కూడా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేము ఏదైతే హారతి పాడతామో, మాకు ట్యూస్డే మందిర్ పెరేడ్ కూడా ఉంటుంది కదా, సో ఆ హారతి పాటను కూడా బోర్డు లాగా పెట్టారు. ఇంకా అక్కడికి మా ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. మా ఫ్రెండ్ కూడా వస్తే తనతో కూడా కాసేపు మాట్లాడి వాళ్ళ పాపకి ఏవో అక్కడ కావాలి అంటే అవి కూడా చూపిస్తున్నాను. సో ఇదైతే అమ్మవారి విగ్రహం. అమ్మవారి చాలా చాలా మహిమగల అమ్మవారు అని కూడా చెప్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ఒకసారి దండం పెట్టుకొని అమ్మవారికి
దండం పెట్టుకొని అప్పుడు మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, మేమేమో ఇంటికి వచ్చేసాము. మేము పిల్లలు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, ఆ దేవుళ్ళకి కూడా దండం పెట్టుకొని మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. మాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి మహిమలు అమ్మవారి కోసం తెలియపరచాలని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ for your valuable time.